హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పాండ్యా, జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ను మాట్లాడుతున్నాను. ఈరోజు నాకుండేటువంటి అనుభవంతో మీ ముందుకు వచ్చాను. ఒక విషయాన్ని గురించి కులంకుశంగా మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. అయితే మారిన పరిస్థితుల కారణంగా, మారుతున్న సమాజపు పోకడల ద్వారా 30 years అంటే 30 సంవత్సరాలు దాటితే పెళ్లి కావడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఎందుకంటే మా దగ్గరికి వస్తున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది 100కి 90% కస్టమర్స్ 30 years దాటిన తర్వాత పెళ్లి సంబంధాల కోసం వస్తున్నారు. కానీ వాళ్ళకు సెట్ చేయాలంటే మాకు చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే 30 years తర్వాత కొన్ని కారణాలు ఉంటాయి. 30 years వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది అమ్మాయిల తరపున వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి 30 yearsకి ముందు పెళ్లి చేసుకుంటే మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యవంతులుగా పుడతారు. మీకు ఫ్యామిలీ పరంగా మంచి రెస్పాన్స్ ఉంటుంది. కాబట్టి 30కి ముందే ప్లాన్ చేసుకోవాలి. మనం ఏదైనా 30 తర్వాత చేస్తే చాలా ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, మనం తీసుకునే డైట్ కూడా చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే 30 సంవత్సరాలు దాటిన వాళ్లకు పెళ్లి కావడం కష్టం అనేది తెలుస్తూ ఉంది. ఎందుకంటే మా కస్టమర్లు ఆ అనుభవంతో చెప్తున్నాను. అంటే ఈ యూత్ అనేది ఏం చేస్తున్నా అంటే కెరీర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుండ్రు. జాబ్ రావాలి, జాబ్ వచ్చినాక ఆలోచన చేద్దాం, లేకుంటే డౌరీ బాగుండాలి, లేకుంటే వాళ్ళ టేస్టెస్, వాళ్ళ అభిరుచులు పెరుగుతున్నాయి. కాబట్టి అభిరుచి ఎప్పుడైతే బాగా పెరుగుతుందో, ఆలోచనలు బాగా పెరుగుతాయో, అప్పుడు వాళ్ళకు పెళ్లి విషయంలో కాంప్రమైజ్ అనేది అవరు వాళ్ళు. కాబట్టి కాంప్రమైజ్ కావాలి, అయితేనే నీకు 30 లోపు పెళ్లి జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 30 లోపు పెళ్లి చేసుకోకపోతే ఈ సమాజం దృష్టిలో కూడా అంతెందుకండి, మీరు ఎక్కడైనా ఫంక్షన్స్కో లేకుంటే ఎక్కడైనా కలిసినప్పుడు గెట్ టుగెదర్ కాడో ఎక్కడో ఒక్కడ మీ ఫ్యామిలీ రిలేటివ్స్తోనే మీట్ అవుతారు. అప్పుడు అడుగుతారు, పెళ్లి చేసుకున్నావా, లేదా ఇంకెందుకు పెళ్లి చేసుకోలేదు, ఇంకా పెళ్లి కాలేదా అని ఇలా ఒత్తిడి తెచ్చే కొన్ని మాటలు అంటూ ఉంటారు. ఎవరో కాదు, మన రిలేటివ్సే, మన బంధువులే ఇలా అంటారు. మన పరిస్థితులు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మనం డిపెండెంట్గా ఉన్నాం. మనకు జాబ్ లేదనే పరిస్థితి, బయట పరిస్థితి బాగాలేదనేది, ఈ సొసైటీలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నది అనే విషయం వాళ్ళకి తెలియదు. సింపుల్గా అడిగేస్తారు, పెళ్లి కాలేదా ఇంకా, అయ్యో అవునా. ఇంకా ఈ అమ్మలక్కలు అంటే లేడీస్కు ఎంత గమ్మత్తుగా అడుగుతారంటే ఇక నేను చెప్పనక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే పెళ్లి కాకపోవడానికి, 30 తర్వాత పెళ్లి కాకపోవడానికి కారణం ఏంటంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఈడు జోడు కలవకపోవడం. అంటే అమ్మాయికి 28 సంవత్సరాలు, అబ్బాయికి 30, 20 ఇలా ఏజ్ గ్యాప్ వస్తుంది. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉంటారు. ఇది కాబట్టి 30 దాటిన తర్వాత మంచి సంబంధాలు, మనం కోరుకున్న సంబంధాలు అవి మనకు దొరుకుతాయి అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ పరంగా ఆలోచన చేస్తే, ఇప్పుడు 30 years నాకు వచ్చినాయి అనుకోండి, మా పేరెంట్స్, మా అమ్మ నాన్న అయ్యో నా కొడుకు ఇంకా పెళ్లి కాలే, నా బిడ్డకి ఇంకా పెళ్లి కాలే, నా కూతురికి, మా పాపకి ఇంకా పెళ్లి కాలే, పెళ్ళి అయితే బాగుండు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీర్చుకోవడం కోసం, వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించడం కోసం ఇలా వాళ్ళు పేరెంట్స్ మన మీద కొంచెం ఇక నేను ఏం చెప్పను, మీరే అర్థం చేసుకోండి. నెక్స్ట్ మానసికంగా ఇలా 10 మంది ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఇద్దరు 30 దాటిన తర్వాత మన రిలేటివ్స్, మన పేరెంట్స్, మన దగ్గర వాళ్ళు, ఫ్రెండ్స్
వాళ్ళు కూడా ఇంక పెళ్లి కాలేదా ఇంకెప్పుడు అవుతుంది అని ఒక ఇద్దరు ముగ్గురు మనల్ని అడిగితే మనం సైకలాజికల్గా కూడా కొంచెం డిప్రెషన్ అనేది అవుతాం. అంటే నాకు పెళ్లి కాదేమో, అందరు ఇలా అడుగుతుండ్రేంటి, అంతెందుకు ఇప్పుడు మిమ్మల్ని ఏందిరా బక్కబడ్డావు, ఏంది కొంచెం వీక్ అయినట్టు కనబడతావు, మొహం అంతా పేలుగా కనిపిస్తుంది, కొంచెం లేదు ఏదో సంథింగ్ హ్యాపెండ్ అని అడిగినప్పుడు కొంచెం మనకు సైకలాజికల్గా కొంచెం ఇబ్బందిగా పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే 30 దాటిన తర్వాత పెళ్లి కాకుంటే కొంచెం మానసికంగా ఎందుకు కాలేదు, ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, లేకుంటే 30 దాటిన తర్వాత పిల్లలు కూడా కొంచెం యాక్టివ్గా పుట్టరండి. అది నేను చెప్తుంది కాదు, మన సైన్స్ ప్రకారంగా చూసుకుంటే మన శుక్రకణాలు కానీ ఏమంటారు వాటిని ఇవో ఉంటాయి కదా, సైంటిఫిక్గా మెడికల్ టర్మినాలజీలో ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా కొన్ని కారణాలు అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం వయసు పెరిగే కొద్దీ మనకు ఒక స్థిరమైన ఉద్యోగం అనేది ఉండదు. కాబట్టి మనకు ఎకనామికల్గా స్టెబిలిటీగా ఉండం. మనం ఆర్థిక భద్రత అనేది మనకు లేకపోవడం కూడా ఒక కారణంగానే చెప్పవచ్చు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే జాబ్ ఉండకపోని జాబ్కు దీనికి ఏం సంబంధం లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా జాబ్ వచ్చిన వాళ్ళు లక్షలలో ఉన్నారండి. పెళ్లి చేసుకుంటే కొందరికి చాలా కలిసి వస్తుంది. అది నిజంగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన జాతకరీత్యా కావచ్చు, మన ఏమంటారు, మన ఆలోచన విధానం కావచ్చు, కొన్ని కలిసి వస్తాయి. పెళ్లితో ఖచ్చితంగా కొన్ని కలిసి వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా నా దగ్గరికి వచ్చే కస్టమర్లు కానీ ఈ వీడియో చూసే వ్యక్తులు కానీ మీ పిల్లలకు, మీరు ఏ ఏజ్లో ఉన్నారు, మీ పిల్లలు ఏ ఏజ్లో ఉన్నారు, వాళ్లకు 30 సంవత్సరాల కంటే ముందే పెళ్లి చేస్తే మీకు పుట్టబోయే పిల్లలు, మీ మనవలు మనవరాళ్ళు, మీరు ఆరోగ్యవంతులై ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే దానికి మించిన ఆస్తులు కానీ జాబ్ కానీ ఏది లేదండి. ఇది నా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా నేను. కాబట్టి 30 సంవత్సరాల కంటే ముందే, 30 పడుతున్నాయంటే 28, 29 స్టార్ట్ చేయాలి మీరు. జాబ్ ఉండకపోని, జాబ్దేముంది ఇక కాకుండా రేపు వస్తుంది, కానీ సెటిల్ అవ్వండి. జాబ్ వచ్చిన తర్వాత 35కు జాబ్ వస్తుంది, 40 సంవత్సరాల తర్వాత జాబ్ వస్తుంది. అప్పుడు చేసుకుంటే నీకే 40-35 సంవత్సరాలు, మీ పాప పుట్టిన తర్వాత ఆమెకు 20 సంవత్సరాలు వచ్చే వరకు నీకెన్ని సంవత్సరాలు వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 30లో మ్యారేజ్ చేసుకున్నావు, 30 ఇయర్స్లో మ్యారేజ్ చేసుకున్నావు అంటే నీకు పుట్టబోయే పాపను బాబు తనకు 20 సంవత్సరాలు వచ్చినప్పుడు నీకెన్ని సంవత్సరాలు వస్తాయి? నువ్వు స్కూల్కి డ్రాప్ చేసేటందుకు వెళ్ళాలి, తీసుకొచ్చేటందుకు వెళ్ళాలి. అప్పుడు మీ పిల్లల యొక్క ఫ్రెండ్స్ నిన్ను ఏమని పిలుస్తారు? అంకుల్ అంటారా? ఇప్పటికే ఎకరాలు మనకు బట్టతల వస్తుంది. మరి 50 సంవత్సరాల తర్వాత ఇంకా మనం తినే తిండి మీద ఎలాంటిదో మీకు అన్నీ కూడా మందుల తిండి, ఎక్కడ చూడు కల్తీ, ఇవన్నీ కూడా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి జాబ్ ఒకటే ముఖ్యం కాదు, మనకు పెళ్లి కూడా చాలా ముఖ్యం జీవితానికి. పెళ్లి లేనోళ్ళు అర్ధ పురుషుడు మాత్రమే, అది ఎవరైనా కానీ. కాబట్టి 30 కంటే ముందే పెళ్లి చేసుకోవాలని నేను అందరికీ సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.